కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారానికి చెందినటువంటి 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 11 రోజులు పూర్తయింది. 11 రోజుల నుంచి చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ చిన్నారి ఆచూకీ మాత్రం ఇప్పటివరకు లభ్యం కాలేదు. చిన్నారి జాడ తెలియక జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు, తల్లడిల్లిపోతూ ఉన్నారు. పోలీసులు 200 మందికి పైగా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మరీ చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ ఇప్పటి వరకు చిన్నారి జాడ మాత్రం తెలియలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి ప్రత్యేకమైనటువంటి డ్రోన్ల సహాయంతో అటవీ ప్రాంతంలో, అలాగే చిన్నారి మిస్ అయినటువంటి ప్రాంతంలో కూడా వారు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభిస్తూ చిన్నారి కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఈ అదృశ్యమైనటువంటి కేసులో పురోగతి అయితే సాధించలేకపోయారు. ఈరోజు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చిన్నారి మిస్ అయినటువంటి దగ్గరలో ఉన్నటువంటి 20 ఎకరాల చెరువులో వారు గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చెరువులోకి దిగి మరి చెరువులో ఏమైనా తాను చిక్కుకొని ఉండొచ్చా అనేటువంటి కోణంలో కూడా వారు అక్కడ గాలింపు చర్యలు అయితే చేపట్టారు. గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ చెరువులో కూడా చిన్నారికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే ఇప్పటి వరకు బయటపడలేదు. అసలు చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదంటే అటవీ ప్రాంతంలోకి ఆవిడ తప్పిపోయినటువంటి నేపథ్యంలో వన్యమృగాలు ఏమైనా చిన్నారిని లోపలికి తీసుకువెళ్ళి ఉండొచ్చా అనేటువంటి కోణంలో పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే రకరకాల వార్తలు వెలుగులోకి వచ్చాయి. అంటే చిన్నారిని ఎవరన్నా కిడ్నాప్ చేసి ఉండొచ్చని, చిన్నారి తండ్రితో వాళ్ళ స్నేహితుడికి ఒక కారు విషయంలో గొడవ అయింది కాబట్టి అతనే కిడ్నాప్ చేసి ఉండొచ్చు అనేటువంటి కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేసినట్లుగా, అలాగే చిన్నారి మిస్ అయినటువంటి రోజు ఫోన్ కాల్స్ ఆధారంగా, అంటే టవర్ లొకేషన్ ఆధారంగా, ఫోన్ కాల్స్ ఆధారంగా వారు విచారణ జరిపి కొంతమందిని అదుపులోకి తీసుకొని వారిని విచారించిన తర్వాత వారి ప్రమేయం లేదని తెలుసుకొని వారిని తర్వాత వదిలేశారన్నట్లుగా కొన్ని వార్తలు చూసాం. చిన్నారి మిస్ అయిన దగ్గరలో కుంటలు, చెరువులు, బావులు ఏవైతే ఉన్నాయో ఆ బోరు బావుల దగ్గర కూడా పోలీసులు వివిధ బృందాలుగా విడిపోయి మరి అక్కడ గాలింపు చర్యలు చేపట్టినట్టుగా మనం విన్నాం. ఈ నేపథ్యంలోనే ఈరోజు అంటే 11వ రోజు చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యల్లో భాగంగా ఆ ప్రాంతానికి దగ్గరగా, అంటే అటవీ ప్రాంతానికి, అలాగే ఇటు చిన్నారి నివాసం ఉంటున్నటువంటి ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక చెరువు ఏదైతే ఉందో ఆ చెరువులో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ పెద్ద ఎత్తున సెర్చింగ్ ఆపరేషన్ని ప్రారంభించినట్లుగా, అందులో భాగంగానే ఆ చెరువులో చిన్నారి ఏమైనా చిక్కుకొని ఉండొచ్చా అనేటువంటి కోణంలో వారు ఈరోజు అక్కడ దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ వెతికినప్పటికీ, అంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు చెరువులో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ చిన్నారి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదనేది అయితే తెలుస్తోంది. మరి చిన్నారి ఆచూకీ కోసం అయితే నిజంగా ఇప్పటికీ సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. అసలు చిన్నారి ఏమైంది, చిన్నారిని కొండ చిలువ ఏదన్నా మింగేసిందా అనేటువంటి కోణంలో కూడా అటవీ శాఖ అధికారులు అయితే అక్కడ దర్యాప్తు చేస్తున్నారు. దాంతోపాటుగా అసలు వన్యప్రాణులు అక్కడ సంచారం చేసేటువంటి ఆనవాళ్ళు ఉన్నాయా లేదా అనే కోణంలో కూడా అటవీ శాఖ అధికారులతో పాటుగా పోలీసులు కూడా అక్కడ దర్యాప్తు చేశారు. అయితే పోలీసులు చెప్తున్నటువంటి దాని ప్రకారంగా చిన్నారిని కొండ చిలువేదన మింగుండు చూడదు. ఒకవేళ అదే గనక నిజమైతే చిన్నారికి సంబంధించినటువంటి డ్రెస్కి సంబంధించిన ఆనవాళ్ళు కూడా దొరకవు అంటూ పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, ఇటు ఫారెస్ట్ అధికారులు మాత్రం అసలు ఇక్కడ గతంలో వన్యప్రాణులు మానవుల మీద దాడి చేసినటువంటి ఘటనలు లేవు, అసలు ఆ ఉదంతాలే లేవు అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా అసలు వన్యప్రాణులు కానీ లేకపోతే కొండ చిలువు కానీ ఇక్కడ సంచరించినట్లుగా ఆనవాళ్ళు లేవంటూ పోలీస్ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చా అనేటువంటి కోణంలో విచారణ చేసినటువంటి పోలీసులు కూడా ఇప్పుడు ఆ కోణంలో కాకుండా అసలు వన్యప్రాణులు ఏవైనా చిన్నారిని తీసుకువెళ్ళి ఉండొచ్చా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే అన్ని చోట్ల వెతుకుతున్నటువంటి క్రమంలోనే చెరువులో కూడా చిన్నారి కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చెరువులో వెతికినప్పటికీ ఈ అదృశ్యమైనటువంటి కేసులో
పురోగతి అయితే లేదు. చిన్నారికి సంబంధించినటువంటి జాడ అయితే ఇప్పటి వరకు దొరకలేదు.